విచిత్రాలే జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయని చాలా ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాం. 2 ఏళ్ళుగా, గత 2 ఏళ్ళు. ఇవాళ మళ్ళీ ఒకసారి గోదావరికంలా గత 2 రోజులుగా వరదలు వచ్చి అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతా ఉన్నాయి. అభివృద్ధి అని చెప్పినటువంటి ఎమ్మెల్యే నువ్వు వచ్చి 3 ఏళ్ళుగా వస్తుంది, ఇంకా కూడా ఊర్లలో వరదలు వస్తూ ఉన్నాయి, వాడలలో వరదలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు వరదలు వచ్చి పరిశాన్ అవుతూ ఉంటే తిలకనగర్ సెంటర్లో గత 2 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులను ఏదైతే వాళ్ళు కట్టుకొని పట్టాలు వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి 14 షటర్లను కూల్చివేసేసినప్పుడు కూల్చివేసిన తర్వాత వెనుక వైపు సింగరేణి క్వార్టర్లు కూల్చి వీళ్ళకి వెనుక వైపు ప్లేస్ ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళా మొన్న నెల క్రితం ఒక 16 మందికి ఇవ్వాల్సిన షటర్లను 24 మందికి షటర్లుగా మార్చి ఆ 8 షటర్లు ఎక్కువ మరి ఏ లీడర్లు పంచుకుంటారో, ఎమ్మెల్యే పంచుకుంటాడా, కార్పొరేటర్లు పంచుకుంటాడా, నాయకులు పంచుకుంటాడో మాకు తెలియదు, కానీ ఇంక 8 పెంచారు. ఇవాళ 24 షటర్లు ఆడ కడతా ఉంటే ఇవాళ ఇన్ని వరదలు వచ్చి ఒకవైపు కాలనీలల్లో నీళ్ళు వచ్చి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున ఒక పెద్ద యుద్ధానికి పోయినట్టుగా ఒక 30 మందికి పైన మనుషులు వచ్చి జేసీబీ వచ్చి పట్టుకొచ్చి ఇవాళ ఆ షటర్లు ఇవాళ కూలగొట్టారు. మరి అప్పుడున్నటువంటి పర్మిషన్ ఏమో ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూలగొట్టారు, దాన్ని 2 ఏళ్ల తర్వాత పైసలు ఇచ్చి కట్టుకుంటా ఉంటే మళ్ళీ సింగరేణి అధికారులు వచ్చి కూలగొడతా ఉన్నారు. అసలు ఈ కూలగొట్టుడు ఏంది ఈ ఊళ్ళో? అసలు ఈ ఎమ్మెల్యేకు అవగాహన లేదని మనం పదే చెప్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారికి ఏం చేయాలనేది ఆలోచన కూడా లేదు. ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్తాడట అంటే సింగరేణి వాళ్ళ మీద పోయి కంప్లైంట్ ఇయ్యరని చెప్పి చెప్తాడు. సరే ఇది ఏం జరుగుతుంది? ఒకవైపు మున్సిపల్ కమిషనర్ కూలగొడతా ఉంటుంది, ఉళ్ళు కూలగొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, ఇల్లు ఎవరు కూలగొడతారో తెలియదు. ఇక్కడ ఏదైతే ఆకుల మల్లేశంని కూలగొట్టినాడు, ప్రైవేటు వ్యక్తులు వచ్చి కూలగొట్టారు, దాని మీద చర్యలు ఉంటాయి. అసలు ఇక్కడ మొత్తం ఒక ఘోరమైన వాతావరణం నడుస్తుంది. అభద్రతా భావంలో ప్రజలందరూ బతుకుతా ఉన్నారు. వాళ్ళ బస్టాండ్లో ఉన్నటువంటి షటర్లు కట్టుకున్నారు. మనం మేము అడిగినాం, జై శ్రీరామ్ రాసుకుంటే మలిపించిండు ఎమ్మెల్యే అని. ఇవాళ ఏం చేస్తుండు, అది కప్పిపుచ్చడం కోసం మళ్ళా ఆ 18 షటర్లకు 18 లక్షలు పెట్టి ఒక కొత్త ఎలివేషన్ ఇచ్చింది. మనిషికి 1,00,000 రూపాయలు ఇప్పుడు దానికి